తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి మంత్రి బుధవారం రాగా ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దాల మండపంలో మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న కార్తీక మాసంలోగా భక్తులకు నిత్యాన్న సత్రం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సత్రం ఏర్పాటుకు దాతలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠం పండితులు, భక్తుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజన్న కోడెల సమస్యలను పరిష్కరించమని గుర్తు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం, మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది శ్రావణ మాసం ఆరంభం నుంచి భక్తుల కోసం బ్రేక్ దర్శనానికి అమల్లోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 1400 మంది భక్తులు దర్శించుకోగా దాదాపు 15 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇప్పటికే 1500 కోడెల కలెక్టర్ అధికారులతో కలిసి రైతులకు అందజేశామని తెలిపారు. అలాగే కోడెల కోసం 3 షెడ్లు నిర్మించామని, మరొకటి నూతనంగా నిర్మిస్తున్నామని వివరించారు. కోడెలకు దానా, పచ్చిగడ్డి అందజేస్తున్నామని తెలిపారు. భక్తులకు వసతి కల్పించేందుకు గదులు నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజన దీపం సమర్పయామి. భగవానికి సంకష్టి బాబా మా నిర్వాణి రక్షా మా సురవర దేవ 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 మంగళమూర్తి. దర్శన మాత్రే మాన్ కరుణే మాత్రే మాన్ రామానాపురదే మేము వేములవాడ ఆలయానికి గత ప్రభుత్వం విమర్శల జోలికి పోము, కానీ ఇదే తంతల మీద నా లగ్గం ఇక్కడైంది. ఏటా 100 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి దేవుళ్ళని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మాటిచ్చి ఏ బడ్జెట్లో కూడా అనా పైసలు పెట్టని ఆ ప్రభుత్వం అయితే, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీస్ అధ్యక్షులుగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధికి మీకు కట్టుబడి ఉంటే మా ప్రభుత్వం వస్తుందని చెప్పని ఇక్కడ ఇచ్చిన మాటకు అనుగుణంగా మేము బడ్జెట్లో ఎక్కడ కూడా దేవాలయం నిధులు వెచ్చిస్తామని చెప్పనప్పటికీ ఈరోజు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి బాగా గుర్తు పెద్దలు సీఎం గారు చాంబర్లో పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సీఎం గారి సమక్షంలో బట్టి విక్రమార్క చెప్పి మొన్నటి 2024-25లో ఆర్థిక బడ్జెట్లో ప్రజా పద్దులు, అభివృద్ధి పద్దుల కింద 50 కోట్ల రూపాయలని ఈరోజు దేవాలయానికి ఈరోజు వెచ్చించడం, ఈ శైవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తరణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్కార్, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట సందర్భంగా చెప్తూ అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి. శృంగేరి పీఠానికి ఇప్పటికి ఒకసారి వెళ్ళి వారి అనుమతి తీసుకోవడం జరిగింది. వారు శుభం ముందుకు వెళ్ళండి అన్నారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ శాఖ మార్చిన పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు ప్రభుత్వ అనుమతితోటి శృంగేరికి వెళ్ళి శృంగేరి అనుమతితోటి అతి త్వరలోనే మరి ఈ ఆలయ పరిసరాలను విస్తరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నమాట సందర్భం చెప్తూ మేము అనేక సందర్భాలు టెంపుల్ సిటీగా మారుస్తాం వేములవాడని. దేవాలయము పట్టణం రెండూ సమాంతరంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని వీటీడీ సమావేశం కూడా గతంలో 2017లో వీటీడీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉంటే
మొదటి రోజు ఒక్కసారి ఏర్పడ్డట్టుంది ఇక్కడనే సమావేశం. ఆ తర్వాత ఇంచుమించు 7-8 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాలో వీటీఏ సమస్య ఏ రోజు జరగలేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నెలలోనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని చెప్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయం వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు, శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం. ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతూ ఉన్నాం. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు జ్ఞాపకం ఉంచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురిటి నొప్పులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులు వచ్చే వాళ్ళకి సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఉద్యోగాలు, ఊడవడం తుడవడం, సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని, అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది దక్షిణ కాశీ. ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడలు కట్టేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సతం మమ్మల్ని ఇద్దరు ఏం సంగతి, మీరిద్దరు అక్కడ ఉండగా కోడలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వేములవాడలో ఉన్న గోశాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించిన 2 ఎకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ హరిత ఇచ్చినాం. దాని నిర్వహణకు సంబంధించి, ఆ స్థల ఉపయోగానికి సంబంధించి కూడా ఇతర చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలోకి తేవాలో చేస్తాం. అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికీ అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు. కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం, లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత రైతాంగం అంతా, తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ధి వర్షాలతోటి వాడి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అందులోనే భక్తులిచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని, మళ్ళీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు 1500 కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి. ఎక్కడ కూడా దేవాలయం పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతాం. దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం.
ప్రజల సలహాలు తీసుకుంటాం. అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను హృదయపూర్వకంగా విజ్ఞప్తి